ప్రత్యేక హోదాపై ఏపీ అసెంబ్లీలో నిరసనలు హోరెత్తాయి. ఏపీకి ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శించి టీడీపీ నేతలు రాజీనామా చేయాలంటూ స్పీకర్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. వైసీపీ ఎమ్మెల్యేల నిరసనపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నింటికీ సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వైసీపీ ఎమ్మెల్యేలు కావాలనే సభలో ఆందోళన చేస్తున్నారని తప్పుపట్టింది. ఈ స్పెషల్ స్టేటస్ మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న అనౌన్స్మెంట్ చేసిందో ఆ చేసినటువంటి అనౌన్స్మెంట్ మీద హౌస్ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి బీఎస్సీ మీటింగ్ అయినప్పుడే వారి సభ్యులు కూడా స్పష్టంగా చెప్పాం, గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది, స్టేట్మెంట్ మీద మీరు డిస్కస్ చేయొచ్చు, తప్పకుండా డిస్కస్ చేయండి, మేము కూడా డిస్కషన్ కూడా అలౌ చేస్తాం స్టేట్మెంట్ మీద అని చెప్పాం. చెప్పినప్పటికి కూడా ఈ విధంగా వీళ్ళు హౌస్ని స్టాల్ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. కొద్ది క్వశ్చన్ అవర్ అవగానే మన జిఎస్టీ బిల్లు రాటిఫికేషన్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కాబట్టి ఆ రాటిఫికేషన్ అయిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు డిస్కస్ చేయండి, మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి, గవర్నమెంట్ చెప్పదలుచుకున్న గవర్నమెంట్ చెప్తారు. వెన్ అవర్ హౌస్ ఈజ్ సమ్మన్డ్, ఆ టైంలో కానీ కేంద్ర ప్రభుత్వం మనకు సంబంధించినంత వరకు ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే అది హౌస్లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది, హౌస్కి ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి బాధ్యతగా మేము దాన్ని హౌస్లో స్టేట్మెంట్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ వీరికి ఆ బాధ్యత లేదు అధ్యక్ష. జనగణమన తోటి బిగిన్ అయితే వీళ్ళందరూ తయారయ్యేటప్పటికి జనగణమన అయిపోయింది, హౌస్లో జనగణమనకు రాలేదు. కానీ జనగణమన బాయ్కాట్ చేశారు. ఇప్పుడు హౌస్లో గొడవ చేయడానికి మాత్రం ప్లే కార్డ్స్ పట్టుకుని ముందుకు రావడం జరిగింది. వీళ్ళ చిత్తశుద్ధి దాన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. వీళ్ళకి దేశభక్తి లేదు, శాసనసభ మీద నమ్మకం లేదు. ఇటువంటి పార్టీ మనకు ఈ మధ్యన ఈ గొడవలు చేస్తున్నది మంచిది కాదు. మీరు ఏ క్వశ్చన్ వేసినా, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకొచ్చినా ప్రభుత్వం సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వమే సోమోటోగా డ్రౌట్ ఇష్యూ కానీ, అదేవిధంగా మిగతా సీజనల్ కండిషన్స్ కానీ, అదేవిధంగా స్టేటస్ గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమే స్టేట్మెంట్లు ఇస్తాం, మీరు డిస్కస్ చేయండి అంటే డిస్కస్ చేయలేనటువంటి స్థితిలో ఈ ప్రతిపక్షం ఉంది అధ్యక్ష.